వారానికి ఒక వృద్ధుడిని హత్య చేస్తున్నారు. చేతబడి ఆరోపణలపై హత్యలు చేయడం కెన్యాలో పెరిగిపోయింది. ఆ దేశంలోని కెలిఫీ తీరంలో చేతబడి చేశారనే అనుమానంతో అనేక మంది హత్యకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మంత్ర విద్యలు, మూఢనమ్మకాలు చాలా దేశాలలో సర్వసాధారణం. కానీ కెన్యా, మాలావి, టాంజానియా, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో వృద్ధులను చంపి వాళ్ళ భూములను ఆక్రమించుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. కెన్యా మానవ హక్కుల సంస్థ హాకీయేటు విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం కిలిఫీ తీరం వెంబడి మంత్ర విద్య పేరుతో ప్రతి వారం ఒక వృద్ధుడు హత్యకు గురవుతున్నాడు. ఇలా చంపమని ఆదేశించింది వారి బంధువులే అని ఆ కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళు మంత్ర విద్య అనే వంకతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అప్పుడే వాళ్లకు ప్రజల నుంచి సానుభూతి లభిస్తుంది. అతను మంత్రగాడైతే చంపడం మంచిదేనని జనం కూడా అంటారు అని వాన్యామ అన్నారు. ఈ ప్రాంతంలో కొందరికి తమ భూమికి సంబంధించిన హక్కుపత్రాలు ఉన్నాయి. వీలునామా లాంటివి లేకుండా వాళ్ళు ఈ భూములను తమ వారసులకు అప్పగిస్తారు. అలా జరుగుతున్న ప్రతి 10 హత్యలలో 7 వృద్ధులే. ఎందుకంటే భూ యాజమాన్యం వారసత్వ హక్కులు వారి వద్దనే ఉంటాయి. కిలిఫీలోని చాలా భూములకు అధికారిక పత్రాలు లేవు. వారి వద్ద ఉన్న ఏకైక పత్రం ఈ వృద్ధులు చెప్పే మాటలే. అందుకే ఎక్కువగా వాళ్ళని హత్య చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళను చంపితే ఇక అడ్డంకి తొలగిపోయినట్లే. ఇలా సుమారు 20 మందిని చంపినట్లు చెప్పుకునే వ్యక్తిని గుర్తించింది. అతను ప్రతి హత్యకు కనీసం 33,000 తీసుకున్నట్లు అంగీకరించాడు. ఎవరైనా వృద్ధుడిని చంపినట్లయితే దానికి ఆయన కుటుంబమే డబ్బు చెల్లించి ఉంటుందని అర్థం చేసుకోండి అని అతను అన్నాడు. ఒకరి ప్రాణాలను తీయడానికి నీకు హక్కు ఏముంది అన్న ప్రశ్నకు, నాకు ఎవరో ఒక వ్యక్తి ఒక పనిని అప్పగించినందువల్ల నేను చెడ్డ పని చేసి ఉండొచ్చు, కానీ చట్ట ప్రకారం, దేవుని ప్రకారం నన్ను ఆ పని చేయమని ఆదేశించిన వ్యక్తే దోషి అని అతను అన్నాడు. సాంప్రదాయ ఆఫ్రికన్ సంస్కృతిలో వృద్ధులను గౌరవిస్తే కిలిఫీలో మాత్రం వృద్ధులుగా కనిపించడానికి భయపడుతున్నారు.